ఇవాల్టి స్పెషల్ రొయ్యల ఇగురు. ఇది రైస్‌లో గానీ, లేదా బగారా రైస్‌లో గానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని, ఇందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, ఇందులో సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసుకొని, ఆనియన్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు కూడా వేసుకొని, ఒక 2 నిమిషాలు వేయించుకొని, ఈ దీని మీద మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ వాటర్ తగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వాటర్ తగ్గిన తర్వాత ఇందులో ఒక టమోటాని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ టమోటా మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, లాస్ట్‌గా గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కొత్తిమీర చల్లి బాగా వేయించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఇగురు రెడీ అవుతుంది.